థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ భారతి గారు ఫ్రమ్ విజయవాడ. నెక్స్ట్ కాలర్ వైజాగ్ నుంచి సుశీల గారు. సుశీల గారు నమస్తే అమ్మా. ఓకే, లైన్ డిస్కనెక్ట్ అయ్యింది. ఇక్కడ తను ఒకటే ప్రశ్నించడం జరుగుతోంది. నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. లెట్ మీ బి వెరీ క్లియర్. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. ఐ డిడ్ నాట్ ప్రీచ్ దట్ విమెన్ షుడ్ వేర్ వెస్ట్రన్ క్లాత్స్. మహిళలు వెస్ట్రన్ క్లాత్స్ వేసుకోవాలని చెప్పి నేనే ప్రీచ్ చేయట్లేదు, నేనేం చెప్పట్లేదు. ఐ డిడ్ నాట్ ఆస్క్ ఎనీవన్ టు డ్రెస్ లైక్ మీ. అలాగే నాలా వేసుకోవాలి అని చెప్పుకుని ఎవరికి చెప్పటం లేదు. ఐ డిడ్ నాట్ ఇంపోజ్ మై చాయిసెస్ ఆన్ ఎనీవన్. అలాగే నా చాయిసెస్ని ఇంకా ఎవరి మీద నేను రుద్దటం లేదు. నేను అన్నదల్లా ఒక్కటే, నేను దాని మీద నిలబడుతున్నాను. అదేంటది? ప్రతి మహిళ తన స్వేచ్ఛను తను డిజర్వ్ చేస్తుంది. వాళ్ళు ఏం వేసుకోవాలో అనే స్వేచ్ఛ ది డిజర్వ్స్ అంటున్నారు. అంటే వాళ్ళు కలిగి ఉంటారు. అది వాట్ ఫాలోడ్ వాస్ టెక్స్ట్ బుక్ గ్యాస్ లైటింగ్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో ఇక్కడే ఈ క్వశ్చనే రైజ్ అవుతుంది. అంటే తను అంటున్న మాటకు సంబంధించి అఫ్కోర్స్ ఎక్కడ తిప్పి ఓకే. నెక్స్ట్ శంకర్ విశాఖపట్నం నుంచి. శంకర్ గారు ఓకే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ మహిళలు, దాంతోపాటు ఐ రిక్వెస్ట్ మహిళలు మరి ముఖ్యంగా ప్రొఫెషనల్, ఎందుకంటే ప్రొఫెషనల్గా ఉన్నవాళ్ళు సిటీస్లో ఉన్నవాళ్ళు కల్చర్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం కాబట్టి, అంటే ప్రస్తుతం డిస్కషన్ కోర్గా ఇక్కడ కూడా ఉంది కాబట్టి, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో డ్రెస్సింగ్ గురించి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందా అంటే నన్ను అడిగితే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ రూరల్లో జరుగుతుంది అనేది నా ప్రశ్న. ఒకవేళ అక్కడ కూడా ఉంది అనుకుంటే ఒక్కసారి మాట్లాడే ప్రయత్నించండి, కాల్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే కొంతమంది మహిళల గురించి మాట్లాడుకున్న సందర్భం, అంటే కీలకమైన పొజిషన్లో ఉంటారు. దాంతోపాటు డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, లేకపోతే డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి అసలు వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. బికాస్ మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఐఎమ్ నాట్ సెయింగ్ మీరు శివాజీ మీద కామెంట్ చేయండి, లేకపోతే అనసూయ మీద కామెంట్ చేయండి. ఐఎమ్ నాట్ సెయింగ్ దాట్. మీ అభిప్రాయం ఏంటి? బికాస్ సమాజంలో మీలాంటి వాళ్ళందరూ మాట్లాడితే వెదర్ యూ సపోర్ట్ ఆర్ యూ వోంట్ సపోర్ట్, మీరు సపోర్ట్ చేస్తారా లేదా అనేది అది మీ విజ్ఞతకే నేను విడిచిపెడుతున్నాను. ఎందుకంటే యూ హ్యావ్ రైట్ టు టాక్, బట్ మీ అభిప్రాయాన్ని చెప్పే హక్కు మీకు ఉంటుంది. ఎందుకంటే సెలబ్రిటీస్ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు, సామాన్య ప్రజానికి కూడా తమ వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు. ఐ రిక్వెస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కావచ్చు, ఎడ్యుకేటెడ్ విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇదెందుకు ఎంపవర్మెంట్లో భాగంగా అనేది క్వశ్చన్ రైజ్ అయితే మీ సమాధానం ఏంటి? అంటే ప్రతి రంగంలో ముందుకు వెళ్తున్నాం కదా, అంటే ఎవల్యూషన్ జరుగుతుంది. సో నెక్స్ట్ దొరబాబు ప్రకాశం నుంచి కాల్ చేశారు. ఒకసారి ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దొరబాబు గారు నమస్తే అండి. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నేను కనిగిరి నుంచి చేస్తున్నాను సార్. దొరబాబు గారు మీ అభిప్రాయం? నేనైతే కంప్లీట్ గా శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నాను సార్. సార్ ఎందుకు చేస్తున్నానంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఓకే, అంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్ దొరబాబు. ఇక్కడ ఏమవుతుందంటే శివాజీ గురించా లేకపోతే అనసూయ గురించా అని కాదు, ఇప్పుడు మనుషులకి బియాండ్ వెళ్ళిపోయింది ఇది. ఇక్కడ కేవలం అంటే ఇప్పుడు అనసూయ ఏమంటున్నారంటే నా చాయిసెస్, నా బట్టలు, లేకపోతే అనసూయ నా కాంటెక్స్ట్ మాత్రమే తీసుకుంటే, అంటే నేను ఎవరికి బట్టలు ఇలా వేసుకొని చెప్పట్లేదు, నాలాగే వేసుకొని చెప్పట్లేదు, నాకు నచ్చినట్టుగా నా ఇష్టం వచ్చినట్టు, ఇన్ ద సెన్స్ నా అభిప్రాయానికి నా కాన్ఫిడెన్స్ కావచ్చు, లేకపోతే నా కంఫర్టబుల్గా ఉన్నది కావచ్చు, నేను వేసుకుంటాను, దాంట్లో మీకేంటి అనే ప్రశ్న తలెత్తినప్పుడు సంవాట్ కదా అని అనిపించినప్పుడు అప్పుడు ఆ కాంటెక్స్లో మీ సమాధానం ఏంటని అడుగుతున్నాం. ఏ సార్, మనం ఎలాగైనా ఉండొచ్చు సార్, కొద్దిగా మనం ఉండే ప్లేస్ బెడ్రూమ్ లో ఉన్నట్లు మనం బజార్ లో ఉండకూడదు, ఎందుకంటే సొసైటీలో అలా ఉండకూడదు. సో బెడ్రూమ్ లో ఉండేటట్లు బెడ్రూమ్ లో ఉండాలి, టెంపుల్కి వెళ్ళేటప్పుడు టెంపుల్ డ్రెస్ వేసుకోవాలి, లేకపోతే మనం వెళ్ళే ప్లేస్ ని బట్టి మనం డ్రెస్ వేసుకోవాలి. మీరు ఎవరు మనల్ని క్వశ్చన్ చేయకూడదు అని అంటే రేపు పొద్దున పిల్లలు కూడా చాలా మంది ఇబ్బందులు పడతారు సార్. ఈవెన్ సిటీస్ లో పిల్లల్ని పెంచాలంటే చాలా అదే వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక పెంపకం నుంచే మార్పు వస్తే, అంటే చూసే దృష్టిని కనుక మార్చగలిగితే సమాజం, అప్పుడు బట్టలు వేసుకున్న బహుశా నేను ఆ తర్వాత పదాన్ని నేను పలకాలనుకోవట్లేదు, అప్పుడు దృక్కోణం అనేది అప్పుడు మారదు, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఎలా ఉన్న వాళ్ళల్లో
ఆ ఇబ్బందికర వాతావరణం ఉండదు అనేది అక్కడ రైజ్ అయ్యే క్వశ్చన్. నేను ఒకటి చెప్తాను సార్, మీరు తప్పుగా అయితే అనుకోవద్దు సార్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడైనా సినిమాలలో కూడా మీరు చూడొచ్చు, సెక్షువల్ ఇంటర్ కోర్స్ అప్పుడు ఒక జంతువులాగా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తాడు. ఎందుకు? అక్కడ అలానే బిహేవ్ చేయాలి. ఎందుకంటే అక్కడ డ్రెస్సింగ్ సెన్స్ కానీ అలాంటి ఏమి ఉండవు. బయట కూడా అలా ఉన్నప్పుడు జనాలు కూడా అలానే బిహేవ్ చేస్తారు. ఐఎమ్ సారీ అంటే అదే అక్కడ బస్ చాలా డెలికేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి నేను ఆలోచించి మాట్లాడుతున్నాను. అక్కడ వాళ్ళు అంటుంది అది వాట్ ఎవర్ యూట్ నేమ్, ఆ అగ్రెసివ్ అనేది మీరు కోట్ చేస్తున్నారు కాబట్టి ఆ అగ్రెసివ్ అనేది పిల్లల్లో కాస్త వాళ్ళకి చెప్పగలిగితే, వాళ్ళు అర్థం చేసుకునేలా ఉంటే కనుక ఇట్ విల్ బి బ్యూటిఫుల్ అనేది వాళ్ళ నుంచి వినిపించే మాట. బట్ నెక్స్ట్ అది హార్మోన్స్ కి సంబంధించింది సార్. మనం దానికి సంబంధించి చూసినప్పుడు ఆటోమేటిక్ గా జెంట్స్ లో నుంచి వస్తుంది. అది హార్మోన్స్ సంబంధించింది. మీరు నేను చెప్తే లేదంటే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేయిస్తే ఇది తీరేది కాదు సార్. ఇది అది హార్మోన్స్ బాడీలో నుంచి వచ్చేది. అది మనం ఏం చేయలేము వాటికి. జస్ట్ డిబేట్లు పెట్టి ఎన్ని మాట్లాడినా కూడా సార్ మీరు కూడా ఒకసారి థింక్ చేయండి ఒకసారి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దొరబాబు గారు కాల్ చేసినందుకు. నెక్స్ట్ అనంతపురం నుంచి కుమార్ మాట్లాడుతున్నారు. కుమార్ నమస్తే అండి. ఓకే, లైన్ డిస్కనెక్ట్ అయింది. కిందలో స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటున్నారు. అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. ఒకటి, ఎందుకంటే ఒక సమాజంలో ఒక క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ఓకే కంప్లీట్గా మనం డిఫెన్స్లోకి అఫెన్స్లోకి వెళ్ళిపోతాం. బట్ రెండు వైపులా ఆలోచించాలి అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తితే కనుక అప్పుడు మీ స్టాండ్ ఏంటి అనేది ఇక్కడ నేను అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే తను అంటున్న మాట ఒకసారి మీరు చూడొచ్చు. తను వెరీ క్లియర్గా అంటుంది. ఏమంటుంది అనసూయ? లెట్ మీ బి వెరీ క్లియర్. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, నేను ఎవరికి మీరు ఇలా ఉండండి అని నేను ఎప్పుడూ చెప్పలేదు. నెక్స్ట్ వేణుగోపాల్ వైజాగ్ నుంచి కాల్ చేస్తారు, కాల్ తీసుకుందాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. హలో వేణుగోపాల్ గారు. నమస్తే సార్. వేణుగోపాల్ గారు, అనసూయ ఇప్పుడు ఒక మాట అనడం జరిగింది. ఏమంటే నేను చాలా క్లియర్గా ఉన్నాను, ఒకటే చెప్తున్నాను, ఎవరికి మీరు నాలా ఉండండి లేకపోతే అలా బట్టలు వేసుకొని చెప్పట్లేదు. అలాగే నేను ఎలా చెప్పట్లేదు, మీరెవరు నాకు చెప్పడానికి. అండ్ అలాగే మీరు కూడా అంటే మీకు కూడా మీ అభిప్రాయాలు నా మీద రుద్దే హక్కు లేదు. నేను ఎవరికి అలా రుద్దటం లేదు కదా. అలాంటప్పుడు మీరు అలా రుద్దుతారనేది బహుశా ఇది ఎందుకో సమ్వేర్ కరెక్టే కదా అనే పాయింట్ రైజ్ అవుతుందిగా. అప్పుడు మీ అభిప్రాయం ఏంటి? సార్ నా అభిప్రాయం అనసూయ గారు చెప్పింది టూ రాంగ్ అండి. నా ఇష్టం ఉంటానంటే ఇంట్లో ఉండు, బయట కాదు. ఇంట్లో ఉండు, ఇంట్లో ఒప్పుకొని మూడు పక్కన ఇలా ఉండు అని బయట ఒప్పుకోవడం కాదు సార్. అది పురుషాధిక్య సమాజం అంటే పురుషాధిక్య ధోరణి కాదా అండి? అంటే మనం ఎవరు ఒక మహిళని అలా నువ్వు ఇలా ఉండమని చెప్పడానికి? శివాజీ చెప్పింది ఏంటంటే లాస్ట్ చిన్న మధ్యలో అన్నకు చెప్పండి ఇలా ఉండాలి. అమెరికా వెళ్ళాను నేను, అమెరికాలో ఉంటారు, అది వాళ్ళ కల్చర్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ వేణుగోపాల్ గారు. ఐ థింక్ మీ ఆడియో కాస్త డిస్టర్బెన్స్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే, హేమలత హైదరాబాద్ నుంచి. హేమలత గారు నమస్తే అండి. నమస్తే. హేమలత గారు, బహుశా ఇక్కడ ఒక మాట వినిపిస్తోంది. తను అలా మాట్లాడడంలో తప్పే ఉందనేది సినీ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్నమాట. పోనీ ఇండస్ట్రీ విషయం పక్కన పెడితే నేను నాలా ఉంటాను, నేను మీకేం చెప్పట్లేదు కదా, నా అభిప్రాయాన్ని నేను మీ మీద రుద్దినప్పుడు మీరు అలా మీ అభిప్రాయాన్ని నా మీద రుద్దుతారు. మీరు చూసే చూపులో ఒకవేళ ఇబ్బంది ఉంటే అది మీ తప్పు అవుతుంది, కానీ నాదలా అవుతుంది అనేది అక్కడ రైజ్ అవుతున్న క్వశ్చన్ కాదంటారా? అంతేనంటే రాంగండి. శివాజీ గారు కరెక్ట్. ఆయన తన ఫ్యామిలీ అనుకుని ఆ మాట అన్నాడు. ఆయన తన ఫ్యామిలీ మెంబర్, ఇండస్ట్రీ వాళ్ళు తన ఫ్యామిలీ మెంబర్స్ మంచిగా ఉండాలని ఆయన కోరుకుని అట్లా చెప్పింది, అంతేనే కానీ ఆవిడ అలా అనుకుంటే తప్పు. అంటే ఆవిడ అంటోంది ఏంటనేది కూడా నేను మీకు చెప్పాను. నేను ఎవరికి ఇలాగా వెస్ట్రన్ డ్రెస్లు వేసుకొని మోడర్న్ డ్రెస్సులు వేసుకొని చెప్పట్లేదు కదా. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఎవరిని నాలాగే మీరు డ్రెస్సులు వేసుకొని చెప్పట్లేదు. అంటే మీరెవరు నాకు చెప్పడానికి అని చెప్పి. సో